అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం 5 మీటర్ల పొడవు ఒకే రాతిపై చెక్కబడింది. ఇంకా వినాయకుడి విగ్రహం, ఇంకా హిందూ దేవతల విగ్రహాలు ఇక్కడ చాలా చెక్కబడి ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. వెల్కమ్ టు శివ బీపీఎల్ 2 ఛానల్. నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేమిటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా రండి, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరాన ఉన్న అద్భుతమైన చారిత్రక సంపద ఉండవల్లి గుహల గురించి మనం తెలుసుకుందాం. విజయవాడకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలు భారతీయ శిల్పకళా వైభవానికి నిలువుటద్దాలు. ఇవి కేవలం రాతి గుహలు మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రను తమలో దాచుకున్న సజీవ సాక్ష్యాలు. ఈ స్థలం చూడటానికి కొద్దిగానే ఉంటుంది, కానీ ఒక్కసారి చూసామంటే ఆ అనుభూతి జీవితాంతం మనకు గుర్తుంటుంది. ఎందుకంటే ఈ ఉండవల్లి గుహలు ఇప్పుడు నిర్మించినవి కావు, 15వ శతాబ్దంలో నిర్మించిన గుహలు ఇవి. అంటే సుమారు ఇప్పుడు 1566 ఏళ్ల క్రితం నాటివి. క్రీస్తు శకం 460 ప్రాంతంలో భారతదేశం స్వర్ణయుగంగా పిలువబడే గుప్త సామ్రాజ్య పాలనలో నాటివి ఈ గుహలు. ఇసుక రాతిని తొలిచి నిర్మించిన కట్టడం ఈ ఉండవల్లి గుహలు. ఇంకా దీనికి పెద్ద విశేషం ఏంటంటే, దక్షిణ భారతదేశంలో అతి పురాతనమైన రాతి గుహాలయాలలో ఇది ఒకటి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దారి కూడా కాంక్రీటుతో వేయబడింది అయితే కాదు, పెద్ద పెద్ద కొండలను చెక్కి దారిలాగా నిర్మించారు. చాలా చక్కగా ఉంటుంది చూడండి. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుపుకోవటానికి చాలా అనుకూలంగా ఉన్న ప్రదేశం, చాలా సుందరమైన ప్రదేశం. ఇప్పుడు మనం వెళ్తున్నాము అసలు స్థలానికి. ఒక్కసారి కొద్దిసేపు చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ గుహలను చూడటానికి 25 రూపాయల ఎంట్రీ ఫీజు అయితే తీసుకుంటారు. అవి చాలా తక్కువనే చెప్పాలి. ఈ గుహల నుండి మంగళగిరి వరకు స్వరంగ మార్గం ఉందని కూడా చెబుతున్నారు, కానీ దానిని ఇప్పుడు మూసివేశారు. పై అంతస్తు నుండి చూస్తే చుట్టుపక్కల పచ్చని చెట్లు, పొలాలు మరియు కృష్ణానది అందాలు కనువిందు చేస్తాయి. ఇదిగో వచ్చేసాం చూడండి. 4 అంతస్తులతో నిర్మించబడిన ఈ సుందరమైన గుహలను చూడండి. అయితే 3 అంతస్తుల వరకే మనకైతే ఛాన్స్ ఉంటుంది. 4వ అంతస్తు మనల్ని వెళ్ళనివ్వరు. ఆ గేట్లు అయితే మూసివేశారు. చూద్దాం రండి ఒకసారి. కింద దాంట్లోనైతే మనం చెప్పుకోవటానికి ఏమీ లేవు, కానీ చరిత్రను బట్టి చూస్తే మొదట్లో ఇవి బౌద్ధ విహారాలుగా, జైన మునులు నివాసాలుగా ఉండేవి. ఆ తర్వాత కాలక్రమేణా హిందూ దేవాలయాలుగా మారాయని ఇక్కడ శిల్పకళను బట్టి అర్థమవుతుంది. అందుకే ఇక్కడ బౌద్ధ, జైన మరియు హిందూ మతాల ప్రభావం కనిపిస్తుంది. 1 కాదు, 2 కాదు, 4 అంతస్తులను ఇసుక రాతిని చెక్కి చేసినటువంటి అద్భుతమైన నిర్మాణం అని ఇది చెప్పుకోవచ్చు. చూడండి, ఇప్పుడు రెండో దానికి వెళ్దాం ఒకసారి రండి. ఇదిగో చూడండి, ఈ చివరి నుండి ఆ చివరికి ఎంత కరెక్ట్గా ఉన్నాయో చూడండి. అన్నీ కూడా ప్రతి స్తంభం కూడా ఒకే ఆకారంలో చెక్కబడి ఉంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే వినాయకుడి విగ్రహం, అలాగే హిందూ దేవతల కొన్ని విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రతి స్తంభం మీద కూడా ఒక శిల్పం చెక్కే ఉంటుంది. గోడలపై ఉన్న శిల్పాలు గుప్తరాజుల కాలం నాటి వాస్తు శిల్ప శైలిని పోలి ఉంటాయి. ఏనుగులు, సింహాలు మరియు పురాణ గాథలు వివరించే శిల్పాలు ఎంతో నైపుణ్యంతో చెక్కబడి ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా చెక్కబడి ఉన్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఒకే కొలతలో ఒకే దారానికి ఈ చూడండి ఆ చివరికి కూడా చాలా స్పష్టంగా చెక్కబడి ఉన్నాయి. ఇక మనం ఇంకో స్టేర్కి వెళ్ళిపోదామా? పైన కూడా చూద్దాం రండి ఒక్కసారి.
ఈ గుహల్లోని మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేదే మెయిన్ అన్నమాట. దీనిని చూస్తుంటే కాంక్రీట్ ఏమాత్రం వేయకుండా, సువ్వలను వాడకుండా కేవలం రాతిని తొలిచి ఇది ఎలా చేశారు అనేది చాలా ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంది. చూడండి అన్నీ కూడా శిల్పాలు ఎలా చెక్కారో. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ఇక్కడ చూడండి, అంటే జైనులు, బౌద్ధుల కాలం నాటి ఈ విగ్రహాలు చూడండి. ఇవి కూడా చెక్కబడినవే. మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా రాతితో చెక్కినవే. రాతిని తొలిచి చెక్కినవే. ఎంత సుందరంగా చెక్కారో చూడండి. ఇకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అనంత పద్మనాభ స్వామి వారి ఏకశిలా విగ్రహం చూడండి. 5 మీటర్ల పొడవు శేషనాగుపై పవలించినటువంటి విష్ణుమూర్తి యొక్క అసలైన స్వరూపాన్ని చూడండి. 5 మీటర్ల పొడవు ఏకశిలా విగ్రహం నల్లరాతితో చెక్కబడినటువంటి. అలాగే చుట్టుపక్కల కూడా చూడండి, చాలా విగ్రహాలను అయితే చాలా చక్కగా చెక్కారు. ఇది ఈ గుహలకు మొత్తానికి కూడా ఈ విగ్రహం హైలైట్ అన్నమాట. అంత చక్కగా నిర్మించారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక కిందకి వెళ్ళిపోదాం. భారతీయ వారసత్వ సంపదగా గుర్తించబడిన ఈ ఉండవల్లి గుహలను ప్రతి ఒక్కరూ సందర్శించుకోదగ్గ ప్రదేశం. మన పూర్వీకులు మేధస్సుకు, కళాహృదయానికి ఇవి ఒక నిదర్శనాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంత మటుకు సెలవు.